నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే. న్యూమరాలజీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం గురువుగారితో. గురువుగారు మనందరికీ సుపరిచితులే. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే ఎనర్జీ వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మున్ముందు మనం చర్చించబోతున్నాం. అలాగే మీకు ఎటువంటి ఆధ్యాత్మికంగా కానివ్వండి, న్యూమరాలజీకి సంబంధించి కానివ్వండి, లేదా ఆస్ట్రాలజీకి సంబంధించి కానివ్వండి, మీకు ఎలాంటి సమస్యలున్నా చక్కగా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈరోజు మరిన్ని పేర్లకి సంబంధించి విషయాలు తెలుసుకోబోతున్నాం. జయశంకర్ సిస్లా గారు నాతో పాటు ఉన్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఈ వీడియో ద్వారా కన్నా ఇంకా మేము విపులంగా కనుక్కుంటే బాగుంటుంది, కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేసినా మీకు సంబంధించిన వివరాలు గురువుగారికి చెప్పడం జరుగుతుంది. లేదా మీరే డైరెక్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మనం పేర్లకు సంబంధించి న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఈవెన్ నా ఫ్రెండ్స్లో చాలామందికి ఉన్న ఒక పేరు గురించి ఇప్పుడు మీరు చెప్పాలి. అంజలి. మంచి పాట ఉంది, మంచి నేమ్ వచ్చింది, చిత్రగారికి మంచి నేమ్ వచ్చింది ఆ పాట వల్ల. అంజలి అంజలి ఆ నేమ్ వల్ల ఆ పాట పాడేటప్పుడు కూడా చాలా వరకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే పేరులో మహత్యం ఉందా? నిజంగా పేరు మంచిదేనా? లేదా పేరు పిలిపించుకోవడంలో కూడా కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు మనం అమ్మగారు చెప్పినట్టుగా అంజు అంటూ ఉంటారు. ఇలా కొంతమంది పేరుని తగ్గొట్టి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎలా పిలిపించుకోవాలి? ఆ పేరు అసలు మంచిదేనా? దానికి ఏమన్నా మళ్ళీ న్యూమరాలజికల్గా మార్చుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు అంజలి అంటే దాని అర్థం మంచిదేనండి. పేరు మంచిది అనేది కాదు. ఏ పేరైనా సరే మంచి అర్థంతోనే ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వరరావు అంటే వెంకటేశ్వర స్వామి పేరు. అంజలి అని అన్నాం అనుకోండి, అంజలి అనే పేరు. అంజలి అంటే ముకుళిత హస్తాలతో నమస్కారం పెట్టడం, అంజలి ఘటించడం కృతజ్ఞతాపూర్వకంగా, మంచి భావం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అంజలి అనే పేరులో ఉండే అర్థంలో దోషం ఉండదు. ANJALI అనే అక్షరాల్లో దోషం ఉంటుంది. ఇది మళ్ళీ వీళ్ళని కనుక అంజు అని పిలిస్తే ఇంకా కష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ అంజలి అని పేరు పెట్టుకున్న వాళ్ళు అంజలి అని పిలుస్తూ, కొంతమంది అంజు అని కూడా పిలుస్తూ ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో ఉండే ఈ పేరులో ఉండే నెంబర్లే అందుకు కారణం. కానీ నెంబర్లు చెప్తే అర్థం కాదు జనాలకి. ఈ నెంబర్ వల్ల ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అర్థం కావట్లేదు. అందుకని అంజలి అని పేరు పెట్టుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను మీకు. వీళ్ళు మీరు అన్నట్టు అంజలి అనే పాట ఉంది. అంజలి అనే పాటతో చిత్ర గారికి మంచి పేరు వచ్చింది. అంజలి అనే పేరుతో ఒక సినిమా హీరోయిన్ కూడా ఉందిగా. అవును కదా. ఇది ఒకవేళ అంజలి అనే పేరు ఉన్నవాళ్ళు ఈ వీడియోని వింటే వాళ్ళకి అర్థమవుతుంది, అవును నిజమే, నా జీవితం ఇలాగే ఉంది. ఏ అంజలి అయినా సరే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు, పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళ జాతకం బలంగా ఉంటే, అంటే గ్రహాలు బలంగా ఉండి మంచి అదృష్ట యోగాలు ఉంటే ఆ కష్టం సక్సెస్ రూపంలో వచ్చి కొంతకాలం సక్సెస్గా పేరు వస్తుంది. అంటే ఆ కష్టం సక్సెస్ కింద మారి తిరిగి వీళ్ళకి వస్తుంది. అది కొంతకాలం మాత్రమే. ఒక మిడిల్ ఏజ్ క్రాస్ అయ్యే వరకు, 40 క్రాస్ అయ్యే వరకు. కానీ జాతకం బాగలేని అంజలి ఎవరన్నా ఉంటే మటుకు వాళ్ళకి కష్టం తప్ప ఇంకోటి తెలియదు అసలు. ఇంకా అసలు జీవితంలో వాళ్ళకి ఆనందము, సంతోషం, సుఖం అన్నదే లేదు అసలు. కష్టపడమే తెలుసు. ఒకవేళ వీళ్ళకి ఏదన్నా కష్టపడి ఫలితం వచ్చినా కూడా వీళ్ళు అనుభవించే స్థితిలో ఉండరు. వీళ్ళ కష్టాన్ని పక్క వాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళ కష్టాన్ని పక్క వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. వీళ్ళకు వచ్చే వీళ్ళు సంపాదించేది పక్క వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పక్క వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళని కాదు. బట్ వీళ్ళకి సుఖం ఉండదు. ఎందుకంటే అంజలి అనే పేరులో 12వ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. 12 అంటే 3,
అంజలి అనే పేరు 6 అక్షరాలు, 6, 3 కాంబినేషన్ వస్తే జీవితం విధ్వంసం. ఇది న్యూమరాలజీ చెప్తుంది. అట్లాగే మరో సిస్టంలో 29వ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. ఈ 29వ నెంబర్ని బలహీనమైన అదృష్టం అంటారు. ఈ బలహీనమైన అదృష్టం అంటే దారిన పోయే దరిద్రం వీళ్ళ నెత్తి మీద పడుతూ ఉంటుంది. అనవసరమైనవి కూడా అనవసరమైన వివాదాల్లో, చిక్కుల్లో, అనవసరమైన ఎలిగేషన్స్లో ఇరుక్కుంటుంటారు. కనుక ఈ అంజలి అనే పేరున్న వాళ్ళు పాపం గుడ్డులా కష్టపడమే తప్ప వీళ్ళకి జీవితంలో సుఖం అనేదే తెలీదు. అలా తెలియకుండానే ఉంటారు. పేరు కరెక్షన్ ద్వారా వీళ్ళ జీవితాన్ని సరి చేసుకోవచ్చు. సో పేరు కరెక్షన్ అంటే కొన్నాళ్ళుగా మీరు అన్నట్టుగా ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్న అంజలి పేరు కరెక్షన్ చేసుకోగానే మార్పులు అనేవి మొదలవుతాయా? తప్పకుండా మొదలవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నెగటివ్ వైబ్రేషన్ ఉన్న నెంబర్లోంచి వాళ్ళ పేరు బయటకు వస్తుందో అప్పుడు వాళ్ళ జాతకంలో ఉండే అదృష్టం వాళ్ళ జీవితంలోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే జాతకంలో ఉన్న అదృష్టాన్ని కూడా మింగేస్తుంది. ఇది కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేస్తుంది అన్నట్టుగా జాతకం రీత్యా ఉండే గ్రహస్థితి వల్ల మంచి టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. అందుకని వీళ్ళ కష్టం వీళ్ళకి ఉపయోగపడాలన్నా, వీళ్ళు సంపాదించేది వీళ్ళు వృద్ధిలోకి రావాలన్నా, వీళ్ళు సంతోషంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అంజలి అనే పేరులో 6, 3 కాంబినేషన్ ఉంటుంది. 6, 3 కాంబినేషన్ని లైఫ్ డిస్ట్రక్షన్ నెంబర్ అంటారు. 12వ నెంబర్ ఉంది. 12వ నెంబర్ని విక్టిమ్ నెంబర్ అంటారు. విక్టిమ్ నెంబర్ అంటే బాధితురాలు, బాధింపబడుతుంది. ఏ నెంబర్ 12వ నెంబర్ ఏ ఆడపిల్ల పేరులో ఉంటే ఆ ఆడపిల్ల వేరొకరి వల్ల బాధింపబడుతుంది. ఆ వేరొకరు అనేది మనుషులు అవ్వక్కర్లా. ఒక తీరని అనారోగ్య సమస్య ఉందనుకోండి, దానివల్ల బాధింపబడతారు. లేదా మరే ఇతరుల వేధింపుల వల్ల బాధింపబడతారు. నేను కొంతమందిని చూశాను అంజలి అనే పేరుతో. తల్లిదండ్రులే వీళ్ళకి శత్రువులు, తోబుట్టువులే వీళ్ళకి శత్రువులు, తోబుట్టువులే వీళ్ళని వేధిస్తారు, తల్లిదండ్రులే వీళ్ళ సంపాదన తినేస్తారు. అదైతే మరీ ఘోరం అండి. అది ఇంకా ఫ్యామిలీ మెంబర్సే ఇంకా వేధిస్తూ ఉంటే ఇంకేం చేయలేరు కదా. సో అందుకని వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, ఈ వీడియో చూడగానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీళ్ళకి నిక్ నేమ్స్ ఏమైనా ఉంటే ముందు ఆపేయాలి. అంజు అని పిలుస్తుంటే అంజుని ఆపేసేయాలి. లేదా మరే ఇతర నిక్ నేమ్ బుజ్జి, బంగారం, హనీ, స్వీటీ ఇలాంటి పేర్లు ఏమున్నా కూడా ఆపేసేయాలి. ఆపేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పర్ఫెక్ట్ పేరు మీ జీవితంలోకి వస్తే మీరే అదృష్టవంతులు. మీరు జీవితంలో అన్ని రకాల అద్భుతాలని, అన్ని రకాల ఆనందాలని సొంతం చేసుకోవచ్చు. సో అంజలి చాలామందికి ఈ పేరు ఉంటుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఈ అంజలి అనే పేరు చాలా ఇష్టం, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి ఉంది కాబట్టి నేను చాలా ఇష్టపడతాను ఆ పేరుని. కానీ ఆ పేరు వల్ల ఇంత ప్రమాదం ఉంది అని నాకు తెలియదు ఇప్పటి వరకు. మీరు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది, మీకు తెలిసిన అందరికీ ఇలాంటి వీడియోని షేర్ చేయండి. దానివల్ల పేరు మార్చుకోవటం వల్ల అద్భుతాలు వస్తాయి, లైఫ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పోతాయి అని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మార్చుకోవాలి అనే ఆలోచన మనకి కలిగి తీరాలి. సో ఇక వీడియోని చూసిన తర్వాత గురువుగారినే కలవాలి. ఒక్క నిమిషం అండి. చాలామంది పేరు మార్పు అంటే మొత్తం తీసేసి కొత్త పేరు పెడతామేమో అనుకుంటారు. అవునవును, పేరులో జస్ట్ స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. పిలిచేది అంజలి. అంజలి అనే పిలుపులో దోషం లేదు, ఆ పదంలో దోషం లేదు. అంజలి అనే పేరుకున్న అర్థం చాలా మంచిది. కానీ సంఖ్యాపరంగా ANJALI అనే అక్షరాల్లో ఉన్న దోషం వీళ్ళకి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దాన్ని సరి చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఎంత అదృష్టం రాస్తుందో అంత అదృష్టాన్ని పొందగలుగుతారు. ఇక్కడ మీరు తేడా గమనించండి. అదృష్టం పొందుతారంటే లేని అదృష్టం వస్తుందని నేను చెప్పట్లేదు. జాతకంలో లేనిది, మనకు రాసి లేనిది ఏది రాదు. మనకు ఉన్నదాన్ని కూడా మింగేస్తుంది ఈ నెంబరు. మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉందండి, కానీ మీరు డ్రా చేసుకోవడానికి తిండి తినడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంది.
ఉన్నా కూడా మీరు ప్రొవిజన్స్ తెచ్చుకోవడానికి దీనికి ఈ పూట భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటే బ్యాంక్ ఏటీఎం కార్డు లేదో లేకపోతే బ్యాంకులో అకౌంట్ బ్లాక్ అయిందో సంథింగ్ ఏదో కారణాల వల్ల బ్యాంకులో డబ్బు ఉంది కానీ మీకు అది అందట్లేదు అనేది ఎలాంటి సిచ్యువేషను పేరులో రాంగ్ నెంబర్ వల్ల మీ జాతకంలో రాసున్న అదృష్టం మీ జీవితంలోకి రాదు. సో అంజలికి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని చేంజ్ చేస్తారు. అది ఎలా చేంజ్ చేస్తారు, చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఖచ్చితంగా అది కలిస్తేనే తెలుస్తుంది. స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుంది. నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల మీరు కూడా చాలా లక్కీయెస్ట్ పర్సన్ అవుతారు. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పేరుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.